మూసీని సుందరీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడము, వీళ్ళందరూ కొలతలు కూడా తీసుకుంటారట వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళు చాలా బాధతో ఉన్నారు, మా ఇల్లు కూల్చేయదని ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో చెప్పండి అన్న, ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ మూసీ నది గురించి? సుందరీకరణ చేస్తామని మీ దగ్గరికి ఎటువంటి అధికారులు వచ్చారు? మాది విఘ్నేశ్వర కాలనీ అండి, మాది ఇంకా నోటిఫై చేయలేదు. కాకపోతే ఇక్కడ ఉన్న కాలనీల నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని రోజుకు ఒక న్యూస్ తోటి మమ్మల్ని భయపెడతా ఉంటారు. సో ఏ రోజైనా కానీ మా దగ్గరికి రావచ్చు. కాకపోతే మేము అన్ని కట్టుకున్న ఇల్లులన్నీ అన్ని రకాల పర్మిషన్లు అన్నితోటి కట్టుకున్నాము. ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా ఏ రకమైన బోర్డు కానీ ఇట్లాంటివి కానీ లేవు. అట్లాంటివి ఏమన్నా ఉంటే మేము కొనేటప్పుడు అవన్నీ చూసుకొని పోయి, కానీ ఇవన్నీ పర్మిషన్లు వచ్చినాయి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోయినాయి. ఎవ్రీ ఇయర్ ట్యాక్స్లు కడుతున్నాము, కరెంటు బిల్లులు కడుతున్నాము, అన్ని రకాల బిల్లులు కట్టుకుంటూ మేము ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఇవన్నీ వచ్చేసి ఇక్కడ కూల్ చేస్తాం, ఇల్లు కూల్ చేస్తాం అంటున్నారు. ఇది సుందరీకరణ కాదు, శ్మశానీకరణ. ఎట్లా చూస్తారు? ఏం చెప్పదలుచుకున్నారు మరి ఈ సుందరీకరణ గురించి? మూసీ గురించి దాదాపుగా 150 కోట్ల రూపాయలు కేటాయించిండు, మరి ఎలా చూస్తారు? అవసరం లేదండి, 150,000 కోట్లు కేటాయించినా కానీ నాకు 50 లక్షలు పెట్టుకున్న ఇల్లే నాకు ఇంపార్టెంట్. ఎవరిచ్చే ఇల్లు మాకు అవసరం లేదు. మేము కట్టుకున్న ఇళ్లలో మమ్మల్ని ఉన్నాయండి. మీరు చేసే డెవలప్మెంట్లో మేము కూడా భాగస్వాములు అయితే మేము ఉంటే, మమ్మల్ని చంపేసి మీరు చేస్తా అంటే అది డెవలప్మెంట్ కాదు. చూడన్నా, ఎలా చూస్తారు ఇది ఏదైతే సుందరీకరణ అని చెప్తారు, చావు బతుకులతో సుందరీకరణ అని కూడా మీరు రాయడం జరిగింది, ఎలా చూస్తారు? అవునండి, ఇప్పుడు కట్టడాలు ఆల్రెడీ ఉన్నాయండి, నివసిస్తున్నారు. డెవలప్మెంట్ చేసేది నివసించాలనే కదండి ఎవరన్నా చేసేది. ఇప్పుడు ఇల్లు కూల్ చేస్తే అక్కడ శ్మశానం చేసినట్లే కదా, చెప్పినట్లుగా మీరు అక్కడ ఉన్న వాళ్ళని వదిలేసి మిగతా పాటు డెవలప్మెంట్ చేయండి. జాగలేకనా మస్తుగా ఉన్నాయి, మూసి వెంట పోతే మస్తు జాగాలు ఉన్నాయి, అక్కడి నుంచి చేయాలి. అంతేగాని ఉన్న నివాసాలు ఉంటున్న దగ్గర తీసేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది ఎట్లా చూస్తారు? సుందరీకరణ పేరు చెప్పి బడా కంపెనీలను కూడా తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇట్లా చాలా మంది పేదవాళ్ళతో ఆడుకొని మరి పెద్దవాళ్ళకి కంపెనీలు అప్పచెప్పడము, గవర్నమెంట్ ల్యాండ్ అట్లా అప్పచెప్పడం ఎలా చూస్తారు? ఇప్పుడు పెద్ద కంపెనీలు మాట్లాడితే వాళ్ళు చాలా వరకు వార్తల్లో వస్తున్నది కూడా ఏం చెప్తున్నారంటే, కొన్ని వేరే కాలేజెస్ కానీ వేరే ఉన్నాయి కానీ చాలా మాట్లాడుతున్న న్యూస్లో వస్తున్నాయి, ముచ్చట చెప్తున్నాము. వాటి జోలికి పోకుండా ఏంటంటే, ఎక్కడైతే వీళ్ళు పేదవాళ్ళు ఉంటారో, మధ్యతరగతి వాళ్ళు ఉంటారో, వాళ్ళ మీద పడి చేస్తున్న ఇదే డెవలప్మెంట్ అంటారు. కానీ చాలా జాగాలు ఉన్నాయి, వాటి మీద చేయండి. అంతేగాని జనాలు నివసిస్తున్నారు, వాళ్ళు కడుపు కొట్టి చేస్తే ఏమో అది డెవలప్మెంట్ కాదండి. అదే చెప్తున్నాము. అదే వస్తుంది. వాళ్ళ చేయాలి, వాళ్ళ చేపించి వాళ్ళ చేసి చూపిస్తే అప్పుడు ఆదర్శంగా ఉంటుంది. కమర్షియల్ గా ఎవరైతే లబ్ధి పొందుతుందో వాళ్ళని చేయాలి. అంతేగాని ఉంటేందుకు నివాసం అనేది ఒక ప్రాథమిక హక్కు, అట్లాంటి దాన్ని తొలగించి చేయడం అనేది డెవలప్మెంట్ కాదు. ఎలా చూస్తారు? మీడియాలలో ఒక వార్త చెప్తా ఉన్నారు, మేము నివాసం ఉన్న ఇళ్లను కూల్చిపోమని చెప్తా ఉన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళే కూడా కూల్చేస్తా ఉంటారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మెయిన్ ఒకటే అండి, నివాసాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జోలికి రావద్దు. మాది ఒకటే అది కాకుండా కమర్షియల్ గా వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే అది చూడండి, కానీ నివాసాల జోలికి అయితే రావద్దు. సో ఇది చెప్తా ఉన్నారు, వాళ్ళ ఇళ్ళ జోలికి రావద్దని చెప్తా ఉన్నారు. మూసి సుందరీకరణ అని చెప్పేసి ఈ విధంగా మమ్మల్ని రోడ్డు పాలు చేయకండి, మా బతుకులతో ఆడుకోవద్దని కూడా ఇక్కడ వాసులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అలా మూసి సుందరీకరణ అని చెప్పి అభివృద్ధి పేరు చెప్పేసి ఇప్పుడు మీ రోడ్ల బతుకు చేస్తా ఉన్నారు. ఎలా చూస్తారు? సీఎం రేవంత్ రెడ్డి ఏమో తీసుకొని మీ యొక్క అభిప్రాయం తీసుకొని బయటికి చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? అన్న, మేమంతా ఇక్కడ శివపురి కాలనీ నుంచి వచ్చినామన్నా. మా కాలనీలో మొత్తం కూడా ఏ ఇల్లు మీటర్ పెట్టి కొలిసిన అయ్యాలా 70 మీటర్లు 100 మీటర్ల పైనే ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫాల్తూ మ్యాప్ ఒకటి రిలీజ్ చేసిరు. ఆ మ్యాప్ లో బ్లూ లైన్ రెడ్ లైన్ చూపిస్తుంది. ఇవాళ గూగుల్ ఎర్త్ ప్రకారం కోఆర్డినేట్ చూసుకున్నా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారం మేము 70 మీటర్ల పైనే ఉన్నాం. 70 మీటర్ల పైన ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ఎట్లుందంటే ఆ డ్రోన్ లో ఎట్లా చేసిరో తెలియదు లెక్కలు. అది మ్యాప్లు మొత్తం కూడా ఇల్లు పోతున్నట్టు వస్తుంది. రోజుకో మ్యాప్ వస్తుంది. దాదాపుగా మేము 15 రోజుల నుంచి ఎవరు కూడా ఒక పూట అన్నం తింటారు. నైట్ 12 గంటల పడుకోకుండా రోజు ఒక మ్యాప్ వస్తుంది. పోవడం మీటర్ పెట్టి కొలవడం ఎన్నిసార్లు కొలిసినా మాకైతే 70 మీటర్లు 80 మీటర్ల పైన వస్తుంది. మరి వాళ్ళు ఎట్లా కొలిసిండ్రో, 30 మీటర్లు ఎట్లా వచ్చిందో, లేకపోతే 50 మీటర్లు ఎట్లా వచ్చిందో ఈ విషయాలు అయితే ఎవరికి తెలియదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు పోయినాం, ఆర్డీఓ డిపార్ట్మెంట్ పోయినాం, కలెక్టరేట్ కు పోయినాం, వకీల్ ద్వారా పోతున్నాం. మా ప్రెసిడెంట్ గారు ఒక్క రోజు కూడా నిద్రపోకుండా దాదాపుగా 15 రోజులకి వెళ్ళి ఆయన మాట్లాడడానికి గొంతు కూడా లేకుండా పోయింది. ఈ రోజు ఎట్లుందంటే పరిస్థితి 30,000 అన్న ఈఎంఐ. ఇలా వస్తే రిమైండర్ మెయిల్ వస్తుంది చూడండి. మీరు ఇక చూడండి అన్న, నెలకి 30,000 చూపున్నాం, 35,000 కడుతున్నాం. అందరి ఫోన్లలో ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మేము కట్టేటోళ్ళం ఏమో ఊరు కడుతున్నామా? ఎందుకు కడుతున్నాం? మేము నెల ఎందుకు కడుతున్నాం అన్న డబ్బులు?
ఈ కట్టే డబ్బులు కూడా మేము ఇప్పుడు వృధా అయితే అని తెలిస్తే మేము ఎవరికి కట్టాలి, ఏం చేయాలి? మేము కట్టుకుని ఇల్లు ఏమైపోవాలి? మేము కడుతున్న డబ్బులన్నీ ఆ గూగుల్ ఎర్త్ మ్యాప్స్ అంటారు, అది ఎవరు రిలీజ్ చేశారన్నా? ఒక డ్రోన్ పెట్టుకుని పైనుంచి ఎగరేసుకుంటూ పోయి ఒక లైన్ పోతుంది, ఇది పోయి కొట్టుకుంటే అయిపోయిందా? కొట్టుకుంటే అయిపోతుంది. దగ్గర అధికారులు వచ్చి ఎవరు చూడట్లేదు, పైనుండి డ్రోన్లే. అన్న ఎవరు వచ్చినా, ఒక ఎంఆర్ఓ అధికారి వచ్చినా, ఎండిఓ అధికారి వచ్చినా, లేకపోతే వచ్చినా బోర్డు పట్టుకొని వస్తారు, వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి, ఫోన్ ఓపెన్ చేస్తారు. ఒక్కళ్ళు కూడా మీటర్ పట్టుకుని టేప్ పెట్టుకుని కొలిసే ప్రయత్నం చేయట్లే. టేప్ పట్టుకుని కొలిస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు యాప్ ఓపెన్ చేస్తారు, ఇందులో రెడ్ మార్క్ ఉందా, ఓకే ఆర్బిఎక్స్ కొత్తాం, ఆర్బిఎక్స్ కొట్టాలి, ఆర్బిఎక్స్ చేయాలి. అన్న వీళ్ళు 30 మీటర్లు 50 మీటర్లు అంటారు అన్న, వీళ్ళకి 30 మీటర్లు 50 మీటర్లు మేము చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేము ఎక్కడ పెట్టాలో చూస్తాం. అది ఆ 30 మీటర్లు ఏడు నుంచి పెట్టాలి, మీకు మూసి దారికి వస్తే అర్థమవుతుంది అన్న. ఆడ ఎడబట్టుకుని చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఈ 50 మీటర్ల లోతులు ఆయన బొంద పెట్టాలన్నా, 30 మీటర్ల లోతుల బొంద పెట్టాలన్నా మేము నిర్ణయిస్తాం. అది మీరు కాదు. ఇప్పుడు 50 మీటర్లు 30 మీటర్లు అంటుండే కదా, మా ఇల్లు ఏడున్నాయి మేము చెప్పాం. నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వు 30 మీటర్ల లోతుల పొంద పెడతామా, 50 మీటర్ల లోతుల పొంద పెడతామా, అదే మీకు చూపిస్తాం. అది ఎట్లా అభివృద్ధి పేరుతో ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తాను. అభివృద్ధి అంటే ఏంటి? ఇదేనా అభివృద్ధి? ఏం అభివృద్ధి అన్న? అభివృద్ధి చేసి ఎవరికి ఇస్తాం అనుకుంటే ఇప్పుడు అది హైరేజ్ అపార్ట్మెంట్కి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? హైరేజ్ అపార్ట్మెంట్ ఎవరికి కావాలన్నా వాళ్ళకి కొడతాడా? వాళ్ళకి హైడ్రా పెట్టి కొడతాడా? మొన్నటి వరకు హైడ్రా అన్నాడు, ఏడో చెరువుల్లో మూసిండు. ఇలా మూసి రివర్ ఫ్రంట్ జోన్ అని చెప్పేసి ఇది ఒక కొత్త తీసుకొస్తున్నాడు. అంటే పోరాడేటోళ్ళని నీ ఇల్లు పోతున్నాను సీదా చెప్పట్లే, వచ్చి ఒక మ్యాప్ పెడుతున్నాడు, ఆడేదో కొడుతున్నాను చెప్తున్నాడు, ఏడేదో కొడుతున్నాడని చెప్పాడు. వాళ్ళ సోషల్ మీడియా ద్వారా డిఫరెంట్ మ్యాప్లు రిలీజ్ చేస్తున్నాడు. ఇది ఎక్కడి వరకు ఎంతవరకు సమాజం చేసాం అన్న? ఇది అమ్మా ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారమ్మా ఇక్కడ? మీరు ఎన్ని సంవత్సరాలు? 7-8 years నుంచి ఉన్నామండి. మేము ఊర్లో పొలాలు అమ్మి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. అయితే ఇది జస్టిస్ కావాలండి. మేమున్నప్పుడు జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, ఎల్ఆర్ఎస్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆన్ వాల్. గవర్నమెంట్ ఇచ్చిన తర్వాతనే మేము ఇల్లు మొదలు పెట్టాము. మా కాలనీలో అయితే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. వాళ్ళ డెలివరీ ఎట్లయితుందో కూడా తెలియదండి. రోజు నిద్ర తింటలేరు, ఆహారం తింటలేరు. పాపం వాళ్ళ దీంతో బాగా ఇబ్బంది పడతాం, చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎవ్రీబడి యాక్చువల్లీ FTL ఉన్న కూడా న్యాయం చేయాలండి. వాళ్ళు 30 ఏళ్ల నుంచి వాళ్ళని ఫస్ట్ ఒక సర్ఫేస్ చేసుకుంటూ వచ్చి బఫర్ జోన్ కి రావాలి. నువ్వు ఇక్కడ నుంచి తహసీల్దార్, అక్కడ నుంచి తహసీల్దార్ మేము ఇద్దరం కలుస్తామంటే దట్ ఈస్ నాట్ జస్టిస్. ఏం చెప్పదలుచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డికి? ఇది మానుకోవాలి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ జస్టిస్. ఫస్ట్ రోడ్లు మంచిగా లేవు, డ్రైనేజ్ లేదు. ఫస్ట్ అవి చూసినాక సుందరి ట్యాంక్ బండ్ దగ్గరకు పోతే, బోట్ ఎక్కడానికి పోతే అంపు వాసన. దట్ వన్ ఫస్ట్ వి నీడ్. దుర్గం చెరువు కూడా చూడండి ఎలా ఉందో. అవన్నీ పెట్టి సుందరీకరణ, వాట్ ఈస్ సుందరీకరణ? ఎవరికి ఇది హెల్ప్ఫుల్? అగ్రికల్చర్ కి హెల్ప్ఫుల్? ఎవరికి హెల్ప్ఫుల్ ఇది? దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. సీఎం రేవంత్ రెడ్డి మీ యొక్క అభిప్రాయం, మీ దగ్గరకు వచ్చి కొలతలు తీసుకున్న తర్వాతనే చేస్తామని చెప్తా ఉన్నారు. అలా కొలతలు తీసుకోలేదండి, ఓన్లీ శాటిలైట్ మ్యాప్. శాటిలైట్ మ్యాప్ ఆధారంగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఇరిగేషన్ ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోతే వాళ్ళే అంటున్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో మాకే అర్థం కావడం లేదండి. ఎందుకంటే యాజ్ పర్ ఇరిగేషన్ కోఆర్డినేట్స్ ప్రకారం కూడా వాళ్ళు మూవ్ కావట్లేదు. కంప్యూటర్ రూమ్ లో, ఏసీ రూమ్ లో కూర్చుంటున్నారు, సిస్టమ్ లో గూగుల్ తోటి కూర్చొని అక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, అర్ధ కిలోమీటర్ కి ఒక లైన్ తీసుకుంటున్నారు. ఇదే మా సిస్టమ్ అంటారు. వాళ్ళు అడిగితే మాకు ఇవన్నీ తెలియదు, వాళ్ళు ఇచ్చారు, మేము వచ్చి మార్క్ చేస్తున్నాం అంటారు అంతే. 2.5 acres మేము గవర్నమెంట్ గిఫ్ట్ ఇచ్చి దాన్ని మేమే సుందరీకరణ వేసుకున్నాం. కోటి రూపాయలు పెట్టి మేము ప్లాన్ వేసినాం. రండి చూడండి. ఇంకా వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఏం చేస్తారు? మీరే సుందరీకరణ, మీరే మొత్తం అభివృద్ధి మేమే చేసాం. ₹1 పెట్టి చేసుకున్నాం. దాన్ని కూడబట్టి మళ్ళీ ఏం చేస్తారో, ఏం సుందరీకరణ చేస్తారో మాకు తెలియదు. అది ఆడుకోవడానికి, వాకింగ్ ట్రాక్, అందరు ఎంజాయ్ చేయడానికి మంచిగా ఉంది. మీడియా మా దగ్గరకు వచ్చి మా లాన్స్, మా పార్కులు చూడొచ్చు, మీరు వచ్చి కూడా చూడొచ్చు. అంటే మీరు మీ డబ్బులు పెట్టి మీరే కొంత సుందరీకరణ మేమందరం చందా వేసుకొని కట్టి చేసుకున్నాం. గవర్నమెంట్ చేయలేదు, అది మా సొంత పైసలతోటి. మనిషికి గజానికి ఒక ₹100 వేసుకొని మేము సొంతంగా పెట్టి డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది రోడ్డు మీదకి వస్తా ఉన్నారు? ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మావి మొత్తం ఇప్పుడు 200 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 200 కుటుంబాలు ప్రజెంట్ గా 200 నివసిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఒక 1000 కుటుంబాలు అయితే అవి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 200 కుటుంబాలు నివసిస్తున్నారు. ఎట్లా సార్ అభివృద్ధి పేరుతో ఇట్లా రోడ్డు మీద తీసుకురావడం? ఇదే అభివృద్ధి అంటారా? పద్ధతి కాదు, ఇది ఏదో డైవర్సిఫికేషన్ లాగా ఉంది అంతే. ఇది అట్లా అంతే.
వీళ్ళు మనకి మెయిన్ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ అతలాకుతలంగా ఉంది. అవన్నీ చేయకుండా మూసి పక్షాలంటే ఫస్ట్ మూసిలో డ్రైన్ లైన్ వేసి ఆ కంపెనీ పోగొట్టండి ఫస్ట్. అది కాకుండా మీరు మూసేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి. మున్సిపల్ ట్యాక్స్, కరెంట్ బిల్లు, వాటర్ ట్యాక్స్, ఎవ్రీథింగ్ వీఆర్ పేయింగ్ టు ద గవర్నమెంట్. వాలంటీర్లీ వీఆర్ పేయింగ్ ఫస్ట్ అండ్ 1 crore మేము స్పెండ్ చేసి నామ్స్ చేసుకున్నాం. మేము కట్టిన ఇళ్ళన్నీ కూడా యాజ్ పర్ నామ్స్ ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని కట్టుకునేటివే. అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చి ఇంకో గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ తప్పంటే మా సర్వే నంబర్లు ఏవి కూడా బఫర్ జోన్ లో లేవు, FTL లో లేవు. 145, 147, 151, 153, 149 ఏ సర్వే నంబర్లు కూడా లేవు. ఆ నామ్స్ ప్రకారమే మాకు పర్మిషన్ ఇస్తేనే మేము ఇల్లు కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఇదంటే చిన్న పిల్లలండి, 6 months బేబీలను పెట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే IT ఎంప్లాయీస్ నెలకు ఫస్ట్ వస్తేనే 40,000, 50,000 వాళ్ళు లోన్ పే చేసి ఇన్స్టాల్మెంట్ కట్టాలి. ఎవరు కడతారండి? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, ఈ 10 నెలల్లో తెలంగాణ అభివృద్ధి చేస్తా ఉన్నాము, తెలంగాణ మూసీని అదైతే ఫ్యూచర్ తెలంగాణగా తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. అది సాధ్యం కాదు, సాధ్యం కాదు. ఎందుకంటే ఇంతమందిని కొట్టి నువ్వు కొన్ని బిల్డింగ్లు తీసుకొచ్చి చేయడం అనేది కాదు. నువ్వు అవకాశం ఉన్న దగ్గర చెయ్యి, అవకాశం ఉన్న దగ్గర చెయ్యి. అది లేని దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇచ్చిన పర్మిషన్ మేము కూలగొట్టి ఇంకో బిల్డింగ్ కడతామంటే పద్ధతి కాదు. అది పద్ధతి కాదు.